ధనాశ కలిగిన వారు దేవుని రాజ్యంలో ప్రవేశించట అసంభవము అని ఉంది. సో ధనాశ, ధనం మీద ఆశ పెట్టు, ధనాన్ని నమ్ముకున్నవాడు అని ఉంది ఇంకో ట్రాన్స్లేషన్లో. ధనాన్ని నమ్ముకున్నవాడు అంటే దేవుడిని నమ్మకుండా ధనాన్ని నమ్మేవారు. యేసుప్రభు వారు ఏమన్నారు? నన్ను వెంబడించు అని అన్నాడు. మంచిదే కదా, పరిపూర్ణుడు అవ్వటానికి, జీవాన్ని చూడటానికి, నిత్య జీవం పొందుకోవటానికి యేసుప్రభు చెబుతుంది నన్ను వెంబడించు. యేసుప్రభుని వెంబడించడం చాలా గొప్పది పిల్లారా. కానీ ఇతను దానిని తృణీకరించాడు, ముఖము చిన్నబుచ్చుకున్నాడు. ఎందుకంటే మిగులు ఆస్తి కలిగినటువంటి వాడు. చాలామంది తమ ఆస్తిని నమ్ముకుంటూ ఉన్నారు ఈ దినాల్లో. దేవుడిని నమ్మట్లేదు, దేవుని మీద విశ్వాసం ఉంచట్లేదు, ఆస్తిని నమ్ముతున్నారు. సేవకులు కూడా, దేవుని బిడ్డలు కూడా ఈ దినాల్లో చాలామంది ఆస్తిని నమ్ముతున్నారు పిల్లారా. రాగానే ధనవంతున్నాయి, మంచి కార్లు ఉండాలి, బిల్డింగ్లు ఉండాలి, శృంగారమైన దేవాలయం ఉండాలి, ఏసీ రూములు ఉండాలి, లగ్జరీగా ఉండాలి, సుఖభోగాలను అనుభవించాలనుకుంటూ ఉన్నారు. దేవుని కంటే కూడా ఎక్కువగా సుఖాను